వెల్కమ్ టు పీవీఎన్. స్వార్థం కన్నా సేవే మిన్న అనే ప్రధాన లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా మెరుగైన సమాజ నిర్మాణంలో రోటరీ క్లబ్ కృషి చేస్తుందని రోటరీ క్లబ్ గవర్నర్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ అన్నారు. మాచెలలో పర్యటించిన రాంప్రసాద్ రోటరీ క్లబ్ మాచెల వారు మాచెల పట్టణంలోని వైభవ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 40 ఏళ్లలో 25,000 కోట్లు ఖర్చు చేసి 2 దేశాలు మినహాయించి పోలియో మహమ్మారిని దారిద్ర్య నుంచి పూర్తిగా తొలగించి తిరిగి పోలియో రాకుండా ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ సంస్థ రోటరీ క్లబ్ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తుమ్మల సత్యప్రసాద్, కార్యదర్శి కోటేశ్వరరావు, కోశాధికారి వెంకటరామయ్య, ప్రోగ్రాం కన్వీనర్ షేక్ నాగూర్ వలి, డాక్టర్ రామకోటయ్య, కమిషనర్ వేణుబాబు, పట్టణ సిఐ వెంకటరమణ పాల్గొన్నారు. మీడియా మిత్రులు బోత్ ప్రింటింగ్ అండ్ ఆడియో విజువల్ కాకపోయినా మనం చేసే బిజినెస్ వల్ల మనం ఉంటున్నటువంటి ఈ సందర్భంలో ఈ టైంలో మీ అందరికీ 2026 నూతన సంవత్సరం అందరూ ఆరోగ్య వృద్ధిలోకి రావాలని 2026 సంవత్సరం మీకు అన్ని విధాల మంచి జరగాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఏ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. మాచర్ల అనేది దాదాపు 39 సంవత్సరాల క్రితం స్థాపించబడి ఆ డాక్టర్ గారు ఆయన ఉన్నారో లేరు, మోహన్ గారా, రామ్మోహన్ గారా, వెంకటరామయ్య ఉన్నారా? లేదు లేదు. కానీ వాళ్ళ స్థాపించినప్పుడు 21 మంది మెంబర్లతో స్టార్ట్ అయింది. అటువంటి ఈరోజు 51 మంది మెంబర్స్తో కళకళలాడుతూ ఉన్నప్పటికీ నాకు ఎప్పుడు సంతోషం అనేది ఎప్పుడు ఉండదు. స్కై ఈజ్ ద లిమిట్. ఎప్పుడు బాటమ్ లెస్ పిట్ అంటారు. అంటే 50 మంది 100 మంది అయినారు అనుకో, 105 కౌరులు ఉంటారు, ఇంకా ఇంకొక 5 మంది జాయిన్ అయ్యామంటే కౌరులు పాండవులు అంటారు అని అంటాను నేను. కాబట్టి 51 మందితో నాకు తృప్తి లేదు. మీకు మీ ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, అసిస్టెంట్ గవర్నమెంట్ నేను ఏమని కోరుకుంటున్నానంటే, ఇప్పుడు మన ఇంట్లో ఒక పెళ్లి జరిగింది అనుకోండి, మనం ఏమని చూస్తాం? మనం మన కుటుంబ సభ్యులు కలిసి పెళ్లి చేసుకుందాం అనుకుంటామా? కాదు. ఊరు పోతాం, కంచికి పోతాం చీరలు తేవాలని. పోతామా లేదా? పోరా? అంత వరమహాలక్ష్మి కొనేస్తారా? అందరూ పోతాం కదా. అంత దూరం పోతాం. ఎందుకు? అందరితో కలిసి మన సంతోషాన్ని పంచుకోవాలని. అలాగే ఈ 51 మందిని నేనేమని కోరుతున్నానంటే, మన ఫోన్లో నాకు ఇన్ని మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు 6,000 మంది ఉంటారు. మీకు ఎన్ని మంది ఉన్నారు నాకు తెలియదు, మీ చేతుల్లోనే ఉంటాయి. దాంట్లో కనీసం ఓన్లీ మీకు 5 నెలల టైం ఉంది. ప్రెసిడెంట్ గారు సత్యప్రసాద్ గారు 5 నెలలు ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క మనిషినే జాయిన్ చేయించండి. ఎండ్ ఆఫ్ ద ఇయర్ మీరు కౌరవులా కాదు, 105 మందిగా జాయిన్ ఉండండి. కౌరవులు పాండవులు అని కాదు, మనకు ముఖ్యం ఆ 3 డిజిట్స్ రావాలి అనేది ఒక ఎయిమ్ పెట్టుకోవాలి. చిన్ని ఆశ అనేసి అలా చిన్న పెట్టుకుంటే, నేను ఈరోజు 50 నుంచి 75 అయిపోయాను, సో 75 నుంచి నేను 100 అవ్వాలి. అలాంటి చిన్న గోల్స్ పెట్టుకొని వాటి రీచ్ అవుతా ఉంటే దాంట్లో వచ్చే సంతోషం వేరు. అలా కాకుండా నేను ఒకటేసారి 250 మంది అయిపోయాను అనుకోండి, ఎవరి పేర్లు ఎవరు లేదు. మనకు ఉండేది ఎందుకంటే, మనం డే టు డేలో మనం చేసే వ్యాపారాల్లో కానీ, మనం చేసే ఉద్యోగాల్లో కానీ మనకు వచ్చేటువంటి తలనొప్పులు ఈ రోటరీ క్లబ్కి వస్తే మర్చిపోవాలి. ఒక 10 ఏళ్ళ ముందర రోటరీ ఇంటర్నేషనల్ నుంచి ఒక లెటర్ వచ్చింది మాకు, మీరు వారం మీటింగ్ అక్కర్లేదు, మీరు 2 మీటింగ్లు పెడితే చాలు అని. సో అందరూ సంకలేసుకున్నారు. ఏమని, 2 మీటింగ్లు చాలంటే రాయక్కర్లేదు మనం అటెండ్. ఎందుకంటే మేము చిన్నప్పుడంతా 85% 90% అటెండెన్స్ లేదనుకోండి, వేరే క్లబ్కి పోయి రాయించుకోవాలి. ఏది దొంగ ఏదైనా తప్పు చేస్తే బెయిల్ మీద వస్తే పోయి పోలీస్ స్టేషన్లో పోయి సాయంకాలం రిపోర్ట్ చేస్తారు చూసారా. అలాగే మా జోబులో ఒక కార్డు ఉండేది. ఆ కార్డు పెట్టుకొని ప్రెసిడెంట్ దగ్గర, సెక్రటరీ దగ్గర ఈరోజు రాంప్రసాద్ మా క్లబ్లో అటెండ్ అయ్యాడు అని సిగ్నేచర్ తీసుకోవాలి. అది చూపిస్తే కానీ మన రెన్యూలు అయ్యేది కాదు. అంత డిమాండ్ ఉండేది ఆ రోజుల్లో. ఏనుకో కాలం మారింది, కాలంతో కూడా మనం మారుతూ ఉండాలి కాబట్టి మారాలి.
తెలుసా? మా రోటరీ సంస్థ 121 సంవత్సరాలకు ముందు పాల్ హారిస్ అనే ఒక పెద్ద మనిషి విశాల దృక్పథంతో, ముందు చూపుతో, ఆయన ఒకటువంటి విజన్తో ఆయన స్నేహితులు కలిసి రోటరీ క్లబ్ ఆఫ్ చికాగో అని పెట్టారు. మా కమిషనర్ గారు వచ్చారు, మా రోటరీ రెడీ సార్ అని 1905 సంవత్సరంలో పెట్టారు. అది ఈరోజు 220 దేశాల్లో 1.5 మిలియన్ అంటే 15 లక్షల మందితో. ఒకప్పట్లో మనం బానిసలుగా ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళని రవి అస్తమించిన ఈ సామ్రాజ్యం అనేవాళ్ళు బ్రిటిషర్స్. రాజులు పోయారు, రాజ్యాలు పోయారు. కానీ మనం మాత్రం అప్రతిహతంగా 120 సంవత్సరాల నుంచి మనం లేని ప్లేసు ప్రతి గంటకి ఎక్కడో ఒక దగ్గర రోటరీ వాళ్ళ మీటింగ్ ఆ సర్వీస్ యాక్టివిటీ జరుగుతుందని మీకు అందరికీ చెప్పడంలో నేను సందేహం కాదు కదా, గర్వంగా ఫీల్ అవుతాను. అలాగే 25,000 కోట్లు పెట్టి ప్రతి అమ్మకి, అక్కకి, ఒక చెల్లికి నీకు బిడ్డపోయే బిడ్డ నీ ముందు ఆడుతూ పాడుతూనే ఉంటారమ్మా, నీ బిడ్డకి పోలియో అనే మహమ్మారి రాదమ్మా అని చెప్పినటువంటి సంస్థ ఈ రోటరీ ఇంటర్నేషనల్ మాత్రమే. మీకంతా ఏమనుకోకుండా ఉంటే అన్పార్లమెంటరీ బోర్డు, కానీ స్టిల్ నేను చెప్తాను, నువ్వు వేసుకునే డ్రెస్సు, నువ్వు వేసుకోబోయే కలరు చెప్తానని అమెరికా అనుకునేవాడు. కానీ ప్రపంచ మానవాళికి ఉపయోగపడేటువంటి ఇటువంటి కార్యక్రమం తీసుకోలేదు ఫ్రెండ్స్, మనం ఒక్కరమే తీసుకున్నాం. అలాగే ఇప్పుడు ఉక్రెయిన్కి రష్యాకి జరుగుతున్న యుద్ధంలో ఫస్ట్ యాక్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరంటే రోటరీ ఇంటర్నేషనల్. మీరు ఇచ్చే ప్రతి రూపాయికి, ప్రతి డాలర్కి ఒక లెక్క ఉంది. ఆ లెక్క ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, నాకు ఒక లెక్క ఉంది, ఆ లెక్కకి ఏదో ఉంది, నాకు రావడం లేదు కానీ చెప్తున్నా. ఆ లెక్కలో నేను నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ గవర్నర్, ఐఎమ్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ గవర్నర్, కానీ మన కాన్స్టిట్యూషనల్ గవర్నర్ ఒక సంస్థకి ఆయన హెడ్గా ఉంటారు. అది ఏ సంస్థ? ఏంటమ్మా అసలు మనం ఉండే సంస్థ అంటే ఆయన కూడా ఒక దానికి ఆయన హెడ్గా ఉంటారు. అది రెడ్ క్రాస్ సొసైటీ. రెడ్ క్రాస్ ఆ సంస్థకు లేనటువంటిది మన సంస్థకు ఉన్నటువంటిది ఏంటి తెలుసా? నావిగేటర్ అనే ఒక చారిటీ సంస్థ, అది ఎన్జిఓని అసెస్ చేస్తూ ఉంటుంది. గత 17 సంవత్సరాల నుంచి 4 స్టార్ రేటింగ్ వస్తా ఉండే సంస్థ ఏదంటే మన సంస్థ మాత్రం. మన దాంట్లో ట్రాన్స్పరెన్సీ కానీ, స్టీవర్షిప్ కానీ, ఇంకొక దానికి కానీ తావు లేకుండా 17 సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. మన తర్వాత ఎక్కడెక్కడో ఉన్నారు, దగ్గర కూడా లేదు. ఒకటి ఉండేవాళ్ళు కొన్ని మంది మాత్రం ఉంటే, లేనోళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. కాబట్టి మన సంస్థలో మీరందరూ కూడా ఎవరెవరైతే చేతులు ఇస్తారో వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యి ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశిస్తున్నాను. రెండవది, ప్రతి ఒక్కరు అనుకోవచ్చు ఈ రోటరీ మధ్య డబ్బు పడతారని. అవునా? ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లోడు ఎన్ని మంది ఉన్నారు బిడ్డలు అంటే 4 అంటారు. ఇక్కడ 2 మంది ఉంటే ఎవరు లేరు అంటారు, మీకు బిడ్డలే పుట్టారంటారు. ఎందుకంటే అందరూ బయట పోయి ఉద్యోగాలు చేసుకుంటారు. ఇక్కడ మనకు అవసరానికి వచ్చేవాడు ఒకటి లేనప్పుడు బిడ్డలు బిడ్డ లేకపోతే. అవునా? సో మైక్రోసాఫ్ట్ చీఫ్ ఆయన, మనం రైల్వే స్టేషన్ అంటాం, వాళ్ళు ట్యూబ్ అంటారు. సో అలా ట్యూబ్ దగ్గర పోతుంటే ఆయన న్యూస్ పేపర్ చూడాలని ఏదన్నా అవకాశం ఉంటుందేమని అడిగితే ఇచ్చేదానికి జోబులో చేపెడితే ఏమి లేదు. సో ఆ న్యూస్ పేపర్ బాయ్ దగ్గర పోయి, సార్ నాకు ఒక న్యూస్ పేపర్ ఇస్తారా, కానీ నా దగ్గర డబ్బులు లేదు అన్నాడు. ఆ అబ్బాయి ఇచ్చాడు. మళ్ళీ 2వసారి 3వసారి 4వసారి ఈయనకే సిగ్గు అనిపించింది, వీడి దగ్గర 4 సార్లు తీసుకున్నాను, వీడి దగ్గర డబ్బు ఇవ్వలేదు. అప్పుడు
నీ దగ్గర 4 సార్లు తీసుకున్నాను, నాకు ఇదిగా ఉంది, నీకు ఇస్తాను మళ్ళా, ఈసారి కూడా పేపర్ ఇవ్వాలండి. మరి ఎలా ఇస్తున్నావు ఈ పేపర్ని? ఇక్కడ మళ్ళా రూపాయి 75 పైసలు, 50 పైసలు, 25 పైసలు కాదు కదా, $20, $30 ఉంటాయి ఒక్కటి. కాబట్టి వాడు ఏమన్నాడంటే, పర్వాలేదు మిస్టర్ బిల్ గేట్స్, నాకు వచ్చే ప్రాఫిట్లో నాకు రాలేదనుకుంటాను నేను అనేసి ఇచ్చాడు. తర్వాత ఆయన మిలియనీర్ అయ్యాడు, బిలియనీర్ అయ్యాడు, కోట్లు సూట్లు అన్నీ వచ్చాయి, ఎయిర్పోర్ట్ వరకు కారు పోయేది ఆయనకు అవకాశం వచ్చింది. ఒకసారి ఆ పిల్లోడు కనబడ్డాడు అలా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు. ఈయన ఆయన దగ్గర పోయి, నీ దగ్గర పేపర్ తీసుకున్నాను కదా అన్నాడు. అవును తీసుకున్నాను, నేను ఎవరో తెలుసా నీకు అన్నాడు. తెలుసు. ఎవరంటే బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ చీఫ్ చైర్మన్ ఏదన్నా చైర్మన్. నీ దగ్గర ఎంత తీసుకున్నా చెప్పు, ఇచ్చేస్తాను నేను. వాడు తల తిప్పాడు. నీకెంత కావాలో చెప్పిస్తానన్నాడు. ఎందుకంటే వాడు ఎందుకు తీసుకోవు నా దగ్గర అని అన్నాడు. నా దగ్గర లేనప్పుడు నేను నీకు ఇచ్చాను, నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు నాకు ఇస్తానంటున్నావు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కానీ నువ్వు ఇచ్చిన నా డబ్బుకి అది కంపేర్ కాదు. అర్థమైందా? ఆయన డబ్బు పిల్లవాడు, వాడు చాలా చిన్నవాడు, పేపర్ తీసుకుని అందిస్తే వాడు అన్నిటి కమిషన్ 5 సెంట్స్ 2 సెంట్లు. అటువంటి వాడి దగ్గర తీసుకొని ఈయన దగ్గర నేను ఎవరో తెలుసా, నేను బిలియనీర్ బిల్ గేట్స్ని అని, నీకు ఎంత కావాలని ఇస్తానని అంటే, ఆయన ఎంత తీసుకున్నాను నేను ఇస్తానన్నాడు. అంటే అది వద్దు అని చెప్పాడు. ఎందుకంటే నేను నీకు, నువ్వు అడిగావు, నేను ఇచ్చా. నువ్వు లేదన్నప్పుడు నేను సహాయం చేశాను నీకు. సహాయాన్ని ఎలా చేశాడు? ఆయన ఇస్తాడని ఆశించి ఇవ్వలా. ఈయన రేపు నేను $10 ఇస్తున్నాను, రేపు నేను బిలియనీర్ అయితే $1000 ఇస్తానని ఇవ్వలా. మన దగ్గర డబ్బు ఉంది కానీ డూమ్ స్కూల్ వేస్తే సరిపోదు. నా దగ్గర డూమ్ స్కూల్ అయిన ఒక ఆయన వచ్చాడు. వాడికి టైం అవుతుంది, సాయంకాలం అంటే మేము బర్గర్ తినాలా, లేదంటే హోటల్లో పోయి ఏమైనా తినాలి. మా ఇంట్లో తెలుస్తారు, ఏదో హోటల్ పెడతారు లేదా బజ్జీలు పెడతారు, అంతే కదా. కానీ వాళ్ళు తినాలనుకోవడం అది కాదు కదా, వాళ్ళు ఏదో వేరే తినాలి, పిల్లలు కాదు. సో వాడు ఊటీలో డూమ్ స్కూల్ ఏదో చదువుతున్నాడు, లేకపోతే ఇంకో దగ్గర. అబ్బాయి షూస్తో వాడు ఆయన చదువుతున్నాడండి. సో మీరు చెప్పించే చదువు వాళ్ళకి వాల్యూ లేకుండా మొత్తం మార్కులు వస్తాయి, గ్రేడ్లు వస్తాయి, కానీ విద్యాబుద్ధులు రావు. ఆ బుద్ధి అనేది, ఆ విద్యతో బుద్ధి ఉంటేనే వాడు విద్యావంతుడు అవుతాడు, లేకపోతే బుద్ధిహీనుడు అవుతాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, మనం రోడ్లో యాక్సిడెంట్ అయినా, ఇంకొకరు బాధపడతా ఉన్నా అయ్యో అనుకునే వాళ్ళు ఒక రొటేరియన్స్ మాత్రమే. లేకపోతే ప్రతి ఒక్కరు ఆడ కూర్చొని ఆడవాడు కొట్టుకుంటా ఉంటాడు, వాడు చుట్టూ చేసి వీడియో తీసుకుంటా ఉంటాడు. ఈ అమ్మాయిని వీడు ఎక్కడ లాక్కొని పోతున్నాడు రోడ్డు అని వీడియో తీస్తారు, ఎవరైనా కర్రతో కొడతాడు దాన్ని వీడియో తీస్తారు. ఎందుకు తీస్తారు నాకు అర్థం కాదు. కానీ పోయి ఆపుతారా? ఆపరు. ఎవరైనా మంచి నీళ్ళు ఇస్తారా? ఇవ్వరు. అది చేసే శక్తి ఉండేది ఎవరికంటే, అటువంటి హృదయం ఉండేది ఎవరికంటే ఒక్క రొటేరియన్స్ మాత్రమే. ఎందుకంటే ఒకరోజు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో పోతూ ఉంటే ఒక అక్కడంతా లంబాడీ అంటారు, ఇక్కడ ఏమంటారు నాకు తెలుసు ఏమా, వాళ్ళు కాంప్ బిడ్డను పట్టుకుంది. నేను మా రొటేరియన్ అమరీష్ అని ఒక ఆయన ఉన్నాడు, బ్లూ కలర్ వచ్చేసింది ఆల్రెడీ, ఎముకల మీద తోలు మాత్రమే ఉందండి. ఆ అమ్మాయి సార్ ఎక్కడైనా పట్టించాడు సార్ అని. ఎందుకంటే నాకు కూడా 7 మంది డాక్టర్లు ముందుకు పోతా ఉంటే, ఇది పెద్ద డాక్టర్ ఏమో, వీడంతా 8 మంది డాక్టర్లు ఉన్నారు అనుకున్నారు. నేను డాక్టరే కాదు ఆయన తెలియదు వాళ్ళకి. వస్తే ఆ అమ్మాయి బిడ్డను తీసుకుపెట్టి, ఏంటి బ్రదర్ అంటే, మా దగ్గర పీడియాట్రిక్ లేదు బ్రదర్ అని అమరీష్ ఆయన మా మెంబర్. మరి ఎంత అవుతుంది అంటే, ఒక 3-4 కోట్లు అవుతుంది సోదరా. మన దగ్గర కోట్లు ఉంటాయి కానీ డబ్బులు లేదు కదా. కానీ పెద్ద పెద్ద వాళ్ళు ఉండాలి కదా, మా శంకర్రావు లాంటి డాక్టర్ గారు లాంటి, మా రామకోటేశ్వర గారు ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోయారండి, పీపుల్ ఆనందం పోయారా చేశారు సార్. ఆ కార్యక్రమం ధ్యానం వల్ల జ్ఞానం అనే కార్యక్రమం పెట్టి అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా అవేర్నెస్
అనేది వాళ్ళకి తెలియపరచడం వల్ల థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సేవలు ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు మన ఫౌండేషన్కి చేసినటువంటి కృషి మేము మరవలేదు సార్. ఎందుకంటే డోర్ టు డోర్ వెళ్ళటం కలవటం కానీ ఫౌండేషన్ మీరు చేసినటువంటి సహాయ సహకారాలు మీద పెట్టుకున్న నమ్మకాన్ని మాకు నెరవేర్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా సార్, ఇప్పటి వరకు మనకి జరిగినటువంటి కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో కూడా మన మెంబర్స్ అందరూ అటెండ్ అయ్యి ఆ కార్యక్రమానికి ఒక కళ లాంటి స్వరూపాన్ని తీసుకొచ్చారు. ఆ కార్యక్రమంలో మన మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం సార్. ఇంకా ఇప్పుడు 6 నెలల కాలంలో ఈ కార్యక్రమాలన్నిటికీ సపోర్ట్ చేసి సహకరించినటువంటి మన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. రాగల మళ్ళీ 6 నెలలలో మిగతా కార్యక్రమాలు ఇంత గవర్నర్ గారి గైడెన్స్తో సార్ మనకి ఎంత సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాలతో మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం సార్. అదేవిధంగా మన మురళి గారి సహకారంతో మా క్లబ్ని ముందుకు నడిపిస్తామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో అన్నింటిలో కూడా పాల్గొంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి మన అదేవిధంగా మన మీడియా మిత్రులు మనకు చెప్పిండే తరలో ప్రతి ప్రోగ్రాంలో కూడా మనకు సపోర్ట్ చేస్తూ మన కార్యక్రమాలన్నీ కూడా పబ్లిక్లో తీసుకెళ్లడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి మీడియా మిత్రులకి ధన్యవాదాలు సార్. అదేవిధంగా లాస్ట్ టైం మన కిడ్స్ పాఠశాలలో రోగ నిరోధక టీకా లైన్స్ మరియు మన సంయుక్తంగా కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమం కూడా అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మన జేకే ప్రసాద్ గారు సహకారంతో మన 10th క్లాసు పిల్లలకి మెటీరియల్ పంపిణీ కార్యక్రమం ఒకటి ఘనంగా జరిగిందండి. అది వచ్చేసి మనకి జెపీ గర్ల్స్ హై స్కూల్లో మనకి ఆ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మనం దుర్గి హై స్కూల్లో మనం శంకర్ కంటి హాస్పిటల్ వారి సహకారంతో మనం ఒక ఐ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఆ ఐ క్యాంప్లో కూడా చాలామంది ఆ రోజే టెస్టులు చేసి వాళ్ళని శంకర్ వారి బస్సులో తీసుకెళ్ళడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా చాలా ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమానికి మన మెంబర్స్ కూడా అందరూ డొనేషన్ చేసి ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేశారు. ఆ కార్యక్రమం కూడా అందరూ నిలబడి ఆ రోజు విజయవంతంగా చేసుకున్నాం సార్. మనం పోలియో డే అటెండ్ అయ్యి పోలియో చుక్కలు వేయడం జరిగింది పిల్లలకి. ఆ కార్యక్రమం కూడా డాక్టర్ గారు అదేవిధంగా మన మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అయ్యి ఆ కార్యక్రమాన్ని చక్కగా జరిపించాము. ఆ రోజు ముఖ్యంగా ఇంకా థ్యాంక్స్ చెప్పాల్సిందంటే మన సరౌండింగ్లో ఎన్ని చోట్లయితే చుక్కల మంది చేస్తున్నారో పోలియో డ్రాప్ చేస్తున్నారో అక్కడ అన్ని చోట్ల కూడా మనం ఫుడ్ పంపించడం జరిగింది. ఆ ఫుడ్ కేసీ వారి సహకారంతో మన పల్నాడు కాలేజీ స్టూడెంట్స్ ఆ రోజు నైట్ అంతా కష్టపడి ప్యాకింగ్ చేసి ప్రతి పాయింట్కి కూడా ఆ ఫుడ్ని డెలివరీ చేయడంలో పల్నాడు కాలేజీ మేనేజ్మెంట్ వారికి వాళ్ళ పిల్లలకు కూడా ధన్యవాదాలు చెప్తున్నామండి. థ్యాంక్ యూ సార్. అందరినీ ఆప్యాయంగా మనల్ని అందించినటువంటి వైభవం ఎంతో ఘనంగా మనం వైభవ ఫంక్షన్లో జరుపుకున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మనం చేసే కార్యక్రమంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరం వాటిలో చక్కగా వారి యొక్క సేవలు మనకు అందిస్తున్నారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి మాచర్ల, దుర్గి, వెల్లుర్తి ఉన్నటువంటి పాఠశాలలు పనిచేసినటువంటి పీఈటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా మనకి సహాయ సహకారం అందిస్తున్నారు. వారు కోరిన విధంగా రోటరీ క్లబ్ మాచర్ల వారికి మైక్ సిస్టమ్ని రిప్రజెంట్ చేస్తూ ఉంది. అది గవర్నర్ గారి పేరు చేతుల మీదుగా వారికి అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. నేను క్లబ్లో చేరినప్పటికీ మా వయసు ఎంత ఉందో అంత వయసు ఉన్న క్లబ్ అంత పెద్ద చరిత్ర కలిగిన క్లబ్ ఇది. దీని గురించి మా పెద్దలు అందరి ముందు కూడా నేను చెప్పడం అనేది చాలా చిన్నది అని అనుకోవచ్చు.
మంచి సేవా కార్యక్రమాలు, మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్తో ప్రతి ఒక్కటి కూడా మాకు అసిస్టెంట్గా ఉన్నారు, అలానే ఉన్నారు, ఆయన చెప్పి చేస్తూ ప్రతి ఒక్కటి కూడా కలుపుకొని పోతూ మమ్మల్ని మాత్రం పిడుగురాళ్ళ క్లబ్కి ఎప్పుడైనా సరే మార్చర్ల రోటరీ క్లబ్ అంటే ఒక ప్రాణం లాంటిదండి. ఎట్లా చెప్తామంటే అది కూడా మా డాక్టర్ విష్ణుబాబు గారి మాటల్లో ఎన్నోసార్లు విన్నాం. యాక్చువల్గా రాంగోడయ్య గారి అయితే నేను చూశాను, కానీ మురళరావు గారికి ఫస్ట్ టైం అని నేను చూడటం. బట్ మురళరావు గారి గురించి మాకు విష్ణుబాబు గారు ఎన్నోసార్లు చెప్పారు. అంటే క్లబ్ పొటెన్షియల్ ఎలా ఉంటుంది, వారు ఎలా మెయింటైన్ చేస్తారు, క్లబ్లు ఎలా శంకర్ గారు కానీ అంటే పేర్లు కొంతమంది నాకు ఐడియా ఉన్నా, మిగతా వాళ్ళతో జనరల్గా పరిచయం ఉంది, కానీ పెద్దల చోట ఈ రోజే మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలానే ఇది యువజన వారోత్సవాలు అని చెప్పేసి మనం చేశారు. చాలా అద్భుతమైన ప్రోగ్రామ్ అండి. అది ఒక 1 month మనం ఒక క్లబ్ పనిచేయడం అనేది రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే ఒక 1 month 10 మంది సభ్యులు దానికోసమే పనిచేస్తూ తిరిగి ప్రతి స్కూల్ టు స్కూల్ తిరిగి దాన్ని చేస్తూ ఉండడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం. దానికి ఆ రోజు యాక్చువల్ ఇన్వైట్ చేస్తే రాలేకపోయాను. రియల్లీ ఐఎమ్ సారీ అండి. దాంతోపాటు మీరుగా డిజిగ్నేట్ డేస్ కానివ్వండి, ఫౌండేషన్ కానివ్వండి, అన్నీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మరికొంత సపోర్ట్ కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం. Export Award for Export Performance under 2003-2004. International Quality Crown, Gold Category and 21st Century Gold Star International Award for Quality from Business. వారికి కొత్తగా వొకేషనల్ అవార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. అది మానవాయితీ సంప్రదాయం రోటరీ. సో ముందుగా సిహెచ్ఎన్ రావు గారు, కండక్టర్ ఏపీఎస్ఆర్టీసీ, వారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. కండక్టర్ బట్ ఈ విషయంలో మేము శాంతవ్యం షీల్డ్ ఆడతారు యాత్రనా మన దగ్గర ఎంత పడుతుంది మాకు చేయాలన్నా చేస్తావా జాయిన్ చేస్తాను. సిహెచ్ చంద్రరావు గారు వారు ఏపీఎస్ఆర్టీసీలో విశేష సేవలు అందించేందుకు గాను వారి యొక్క సేవలు గుర్తించి వారికి రోటరీ క్లబ్ వొకేషనల్ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. సార్ ఇది చూడండి సార్. అనేక ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి. ప్రయాణికుల్ని సురక్షితంగా చేర్చేటువంటి విషయంలో ఏపీఎస్ఆర్టీసీ మించింది లేదు. ఆ బస్సులో ఉన్నటువంటి అందరి ప్రాణాలు ఆ డ్రైవర్ చేతిలోనే ఉంటాయి. వాళ్ళ సురక్షితంగా చేర్చేటువంటి క్రమంలో లక్ష్మయ్య గారు వారి యొక్క విశేష సేవలు అందించడానికి గాను వారి యొక్క సేవలు గుర్తించి రోటరీ క్లబ్ మార్చర్ల వారికి వొకేషనల్ అవార్డు ఇవ్వడం జరుగుతాం. సార్ కొంచెం ముందుకు రండి. ఓకే రెడీ సార్. రండి. ఒక చక్కని ఆదిత్యం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం తర్వాత అందరూ కూడా మా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం. నెక్స్ట్ డాక్టర్ ఎం రేవతి గారు, ఈఎన్టీ స్పెషలిస్ట్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మార్చర్ల, వారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎవరైతే ఉన్నారో వారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సో స్టార్ మహిళలు కృష్ణకుమారి గారు, అదేవిధంగా సురేఖ గారు, అదేవిధంగా రోటేరియన్స్ అందరూ కూడాను, ముఖ్యంగా రోటేరియన్స్ దయచేసి సో రేవతి గారు ఈఎన్టీ స్పెషలిస్ట్ వారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మార్చర్లో పనిచేస్తున్నారు. వారు అనేక రకమైనటువంటి సేవలు అందించి ఎవరైతే రోగులు ఉన్నారో వారికి విశేషమైనటువంటి ట్రీట్మెంట్ అందజేయడం వల్ల రోటరీ క్లబ్ మార్చర్ల వారి యొక్క సేవలు గుర్తించి వారికి ఈ వొకేషనల్ అవార్డు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. తెలుసండి, మా డాక్టర్ గారు మందులు రాయగానే ఆ మందులు ఇచ్చేటువంటి వారు, ఆ మందులు ఇష్యూ చేసేటువంటి వాళ్ళు హాస్పిటల్లో ఫార్మసిస్ట్. సో అరుణాబాయి గారు వారి యొక్క విశేష సేవలు అందించేందుకు గాను వారిని ప్రత్యేకంగా గుర్తించి వారు వొకేషనల్ అవార్డు ప్రజెంట్ చేయడం జరుగుతుంది.
మేడం గారు ఒక నిమిషం. రిక్వెస్ట్ సిహెచ్ యశోదారాణి గారు, జూనియర్ అసిస్టెంట్ ఎంఆర్ఓ ఆఫీస్, మన 3000 సాధారణంగా ఆహ్వానిస్తుంది. యశోదారాణి గారు మన ఎంఆర్ఓ ఆఫీస్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ వారి యొక్క విశేష సేవలు గుర్తించి రోటరీ క్లబ్ మార్చాల వారికి వొకేషనల్ అవార్డు ప్రకటించడం జరుగుతాం. దగ్గర థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. సాంబశివరావు గారు కమిషనర్ అయినటువంటి వేణుబాబు గారు వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. వారి చేతుల మీదుగా ఈ యొక్క సన్మానం జరగాల్సిందిగా కోరుతున్నాం. సాంబశివరావు గారు సీనియర్ అసిస్టెంట్గా ఉంటూ రెవెన్యూ సెక్షన్లో అనేక సమస్యలు పరిష్కరించి వారి యొక్క విశేషమైన సేవ అందించినందుకు గాను వారికి రోటరీ క్లబ్ మార్చాల వారు ఈ వొకేషనల్ అవార్డు ప్రజెంట్ చేస్తున్నారు. Thank you, sir. Thank you very much. So stay on the stage. Stay on the stage. Now I require senior assistant in engineering section, Marchala Municipality. Please come on to dais, sir. Next. So ఆయనకి మాటలు రావండి చేద్దాం. సో వారు ఇక్కడ ఉంటూ వారి యొక్క విశేష సేవలు అందిస్తూ ఉన్నారు 2 సంవత్సరాల నుంచి. వారిని ప్రత్యేకంగా రోటరీ క్లబ్ గుర్తించి వారికి యొక్క వొకేషనల్ అవార్డు ప్రజెంట్ చేయడం జరుగుతారు. తర్వాత మనకి కోక వెంకటరమణ గారు సబ్ ఇన్స్పెక్టర్ మార్చల టౌన్ వారు కూడా. సో మార్చల్లో మనం చూస్తూ ఉన్నాం. మనకి ఉన్నటువంటి చెత్త చెదల అంతా కూడా శుభ్రం చేసి వారు మన మార్చల్ల అంతా కూడా హైజీనిక్గా ఉండడానికి సహాయపడేటువంటి వారు ఈ మార్చల వెంకమ్మ గారు. 5 తరాలు, 5 ఉన్నారు అసలు, 5 ఉన్నారు. సో ఒకే ఫ్యామిలీ నుంచి 5 రావడం అనేది విశేషం. వారికి కూడా వారి యొక్క సేవలు గుర్తించి వారికి రోటరీ క్లబ్ మార్చాల వారు వొకేషనల్ అవార్డుని అందజేస్తున్నారు. వారు చేసేటువంటి సేవకు ఇది గొప్ప సత్కారం కాకపోవచ్చు. ఎందుకంటే చట్టా చదవడం తీయడం అనేది మామూలు విషయం కాదు. ఎవరు తెలుసు అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా అక్కడి నుంచే మొదలవుతాయి. మనం శుభ్రంగా ఉంచి మన పర్యావరణాన్ని కూడా మంచి ఉద్యోగులుగా ఉంచడంలో వారు చేసేటువంటి సేవలు చాలా అభినందనీయంగా భావిస్తూ వారికి రోటరీ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఒక ప్రత్యేకత ఉందండి వెంకమ్మ గారికి అవార్డు ఇవ్వడానికి కూడా కారణం, ఆమెతో పాటు గత 30 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో శానిటేషన్ వర్క్ గా చేస్తూ వాళ్ళ పిల్లలు 4 ఉన్నారు శానిటేషన్ వర్కర్స్ గానే మాచర్లపట్నంలో చేస్తున్నారు. దానికి గౌరవంగా ఈ రోజు ఆమెను సత్కరించుకోవడం జరుగుతుంది. నాకు ఇంతకుముందు నుంచి పరిచయం ఉందండి. మా ఇంటి దగ్గర బయట ముడిసినప్పుడు లోపలికి రావడం, ఆవిడ ముచ్చట్లు అడిగి తెలుసుకోవడం, ఇవి కూడా నాకు తెలుసు. ఇంకేం గుర్తుందా? సార్ ఓకే రెడీ సార్, మీరు కూడా చూడండి సార్, అందరూ చూడండి. ఓకే రెడీ, రైట్. ఓకే సార్, ఓకే రెడీ మేడం. వన్ మోర్ అండి. ఓకే, థ్యాంక్ యూ.
బిల్లింగ్ చేయవలసిందిగా గవర్నమెంట్ కోచ్ బిల్లింగ్ చేస్తే ఈజ్ అఫిషియల్లీ జాయిన్ ఇన్ రోటరీ. మంచి వెరీ సింపుల్ పర్సన్, మృదు భాష, చక్కగా ఉంటారు. సో అటువంటి వాళ్ళు సార్ ఒక నిమిషం సార్. సార్ ఓకే, థ్యాంక్ యూ. డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి, మేద నొప్పి, మొకాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజరీలతో బాధపడుతున్నారా? మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం. ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ, సురక్షితమైన చికిత్స, త్వరిత కోలుకోలు మా లక్ష్యం. ఈ రోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి. నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి. ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్.